మరి పని అయిపోయింది సారు. హాస్పిటల్ దగ్గర ఉన్నా. ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు సారు. వస్తున్నా. స్వప్న, ఇందుమతి, స్వప్న. ఏమైంది సార్? హరి ఫోన్ చేశాడు, యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంటా? అమ్మో, వెన్నెల. వెన్నెల ఎలా ఉంది సార్? బానే ఉంది కదా? నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, వెళ్ళాక ఫోన్ చేస్తాను. నేను వస్తాను సార్. అవును బాబా, నేను వస్తాను. హరి, నువ్వు ఎన్నో ఏళ్లుగా నా దగ్గర పనిచేస్తున్నావు. ఎంతో నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నావు. ఎప్పటికీ అట్లనే ఉంటా సారు. తెలుసు. అందుకే ఇప్పుడు నీ సహాయం తీసుకోబోతున్నాను. నేను చెప్పేది చేసేది నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియకూడదు. అట్లనే సారు. నేను వెన్నెలను స్రవంతి వాళ్లతో ఆస్ట్రేలియా పంపించబోతున్నాను. ఇక్కడ అందరూ వెన్నెల చనిపోయింది అనుకునేలా నమ్మించబోతున్నాను. ఒక అనాథ స్త్రీ శవాన్ని, ఇంచుమించు వెన్నెల వయసున్నది, పోలీసు వాళ్లతో మాట్లాడి అరేంజ్ చేస్తాను. వెన్నెలను స్రవంతి వాళ్లతో పంపించేసిన రోజు నువ్వు ఆ శవాన్ని తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయినట్టుగా సృష్టించాలి. ఆ యాక్సిడెంట్లో ఆ శవం గుర్తుపట్టనట్టుగా అయిపోవాలి. అందరూ అది వెన్నెల అని నమ్మాలి. ఈ సహాయం నువ్వు చేయాలి హరి. అలాగే సారు. సార్, నన్ను క్షమించండి సార్. ఇట్లయితే అనుకోలేదు సార్, ఇట్లయితే అనుకోలేదు. ఏంటి హరి, ఎందుకలా ఏడుస్తున్నావు? వెన్నెలేది? ముందా ఏడు పాపి, వెన్నెల ఎలా ఉందో చెప్పు. హరి, ఏం మాట్లాడవేంటి? వెన్నెలకి ఎలా ఉంది? అసలు ఎక్కడుంది? చెప్పలేను. వీళ్ళేదో గుడికెళ్ళి తిరిగి వస్తుంటే దారిలో ఎత్తైన ప్రదేశం వచ్చిందట. అక్కడి నుంచి సిటీ బాగా కనిపిస్తుందని తను కాసేపు కారు ఆపందట. ఇతను రోడ్డు పక్కన వెహికల్ ఆపి యువతలకు వచ్చి సిగరెట్ వెలిగించుకున్నాడట. సార్, ఎట్లా ఫెయిల్ అయింది. అటు ముందుకెళ్ళిపోయి అటు పక్కలో లెక్క ఉండి బండి పడిపోయేసారు. అంతెత్తు నుంచి కిందకి పడిపోయేసారు.
ఎత్తు నుంచి పట్టం కదా, ఆ ఇంపాక్ట్కి బండికి నిప్పంటుకుంది. ఇతడు కిందకు వెళ్ళేసరికి అది బ్లాస్ట్ అయిపోయింది. వెంటనే మాకు అంబులెన్స్కి ఫోన్ చేశాడు. మేము చేరేసరికి ఇట్ వాస్ టూ లేట్. అంటే ఏమంటున్నారు? వెన్నెల తన ప్రాణాలు పోయాయి. ఏం మాట్లాడుతున్నావయ్యా? వెన్నెల పోవడం ఏమిటి? నీకు పిచ్చి పట్టిందా? అసలు వెన్నెల ఎక్కడుంది? చూపించు. ఇటండి సార్. చూడండి. అవును సార్, గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. ఇందుమతి, 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 ఇందుమతి. హలో బాబా, చాలాసేపు నుంచి ఇంటికి ఫోన్ చేస్తున్నాను, మీకు చేస్తున్నాను, రెస్పాన్స్ లేదు. మినిస్టర్ని కలిశాను, మనకు ఫేవరబుల్గానే ఉన్నారు. రేపు ఇర్ఫాన్, నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ రా. ఏమైంది బాబా? ఏం లేదు, నువ్వు రా. అన్నీ ఇక్కడికి వచ్చాక చెప్తాను. ఏదో జరిగింది. అమ్మకేమైనా అయిందా? లేదు. మరి వెన్నెల బానే ఉంది కదా? మాట్లాడరేం బాబా? వెన్నెల బానే ఉంది కదా? నువ్వు రా ఇర్ఫాన్. ఏమైందన్నా? బాబా నన్ను వెంటనే వెనక్కి వచ్చేయమంటున్నారు. ఎందుకని అడిగితే చెప్పట్లేదు. ఏదో అయ్యింది గణేష్. వెన్నెలకి ఏదో అయ్యింది. ఛా, అట్లెందుకు అనుకుంటావన్నా? ఇంకేమన్నా అయిండొచ్చు కదా. లేదురా, వెన్నెల గురించి అడుగుతుంటే బాబా ఏం మాట్లాడట్లేదు. వెన్నెలకే ఏదో అయ్యింది. ఛా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. గణేష్, వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్దాం పద. అయ్యో భగవంతుడా, ఏమిటి ఘోరం!
చనిపోవడం ఏమిటి? ఇంతకన్నా అన్యాయం ఉందా? ఇది నిజం కాదని చెప్పు స్వప్నమ్మ. ఏదో పొరపాటు అయిపోయిందని చెప్పు. అమ్మా వచ్చేసాను అంటూ వెన్నెల వస్తుందని చెప్పు స్వప్నమ్మ, చెప్పు. ఏమొస్తుంది? ఇక రాదు, ఎప్పటికీ రాదు. ఎలా ఉందో చూసావా? ఎంత అందంగా ఉండేది, ఎలా అయిపోయిందో చూసావా? కాలి ముద్దయిపోయింది. వేలు కాలితేనే భరించలేము, ఒళ్ళంతా కాలుతుంటే ఎలా భరించిందో, ఎంత బాధపడిందో. ఎందుకయ్యా మా వెన్నెల ఏం చేసింది? ఎందుకింత పెద్ద శిక్ష వేశావు? ఎందుకింత దారుణంగా చంపేశావు? ఇంకా ఈ లోకంలోకైనా రాని పాపను కూడా చంపేశావు. ఎందుకు? ఎందుకు? ఇందుమతి, స్వప్న, ఇందుమతి, స్వప్న, మీరిద్దరూ ఇంకా ఇంటికి వెళ్ళండి. ఇంటిగా? లేదు సార్, నేను వెళ్ళను. వెన్నెల ఒంటరిగా ఉండలేదు, భయపడుతుంది సార్, భయపడుతుంది. వద్దు ఇందుమతి, మనమే ఇలా అయిపోతే ఇక ఇర్ఫాన్ ఎలా తట్టుకుంటాడు చెప్పు? అమ్మో, ఇర్ఫాన్, ఇర్ఫాన్ ఎలా సార్? అదే చెప్తున్నాను, మనం ధైర్యంగా ఉండాలి ఇర్ఫాన్ కోసం. లేకపోతే వాడు బ్రతకడు. నేను వాడికి ఫోన్ చేశాను, ఈ విషయం చెప్పలేదు. వెంటనే వచ్చేయమన్నాను. రేపొద్దున కల్లా వస్తాడు. ఈలోగా మనం కుదుటపడాలి. మీరింటికి వెళ్ళండి. నేను పోలీసులతో, డాక్టర్తో మాట్లాడి అదంతా అయ్యాక నేను వచ్చేస్తాను. వెళ్ళండి. అవును, ఇర్ఫాన్ కోసం ధైర్యంగా ఉండాలి, ఉండాలి. వెన్నెల పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళిపోయారు. రేపు ఇంటికి తీసుకొద్దాం.
స్రవంతి కూతురు మన కుటుంబంలో ఉండటానికి వీల్లేదు. తన్ని పంపించేయండి. స్రవంతి కూతురు ఇర్ఫాన్కి భార్య కావడం ఏంటి, వాడి బిడ్డకు తల్లి కావడం ఏంటి? వద్దు బాబా, తన్ని పంపించేయండి.